దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. నిజమైన దేవుడు, నీతి న్యాయములను ప్రేమించే దేవుడు, ఆపత్కాలంలో మొరపెడితే ఆదుకునే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాలన్నీ ఎదిరించాలంటే ఆయన కృప, ఆయన కాపుదల పొందుకోవడం ఎంతో అవసరము. కాబట్టి ఆయనను కలిగిన మనము ధన్యులము, ధన్యురాలమని పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తుంది. కాబట్టి వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివి ధ్యానించుకుందాం. అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. అంటే దిక్కులేని దరిద్రుని ప్రార్థన అని అర్థం. దిక్కులేని దరిద్రుని ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన మనం నేర్చుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అంటున్నాడు. ఫస్ట్ యెహోవా నా ప్రార్థన ఆలకింపుమయ్యా అంటున్నాడు, మొదటిది. రెండోది చెప్తున్నాడు, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా ప్రార్థన ఆలకించుమని చెప్తున్నాడు. నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము అని చెప్తున్నాడు. నిజమే. మరి భక్తుడు ఎంత వేదనలో, బాధలో ఉన్నాడో మనకు ఈ అధ్యాయం చూస్తే కనబడుతుంది. నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము అని అడుగుతున్నాడు. నిజమే అయ్యా, నీవు కూడా నా ప్రార్థన ఆలకించుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్మని అడుగుతూ, తర్వాత రెండోది, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. దేవా, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము అని ఎంత అద్భుతమైన మాటలో చూడు. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు విముఖుడవై ఉండకుమని ప్రార్థన చేయాలి. విముఖుడు అనే పదము అర్థం ఏంటంటే వీపు చూపించడం అని అర్థం. విముఖుడు అనే పదము వీపు చూపించడం అంటే మనదికు తన ముఖాన్ని చూసి మాట్లాడడం కాదు, వీపును చూసి అటు సైడ్ చూసి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది. అలాగే విముఖుడవై ఉండకుము అంటున్నాడు. అంటే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, నాకు బాధలు వచ్చినప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు నాకు విముఖుడవై ఉండకుమయ్యా అని దేవుని అడుగుతున్నాడు. అందుకే నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్మని అడుగుతున్నాడు భక్తుడు. మరి నువ్వు కూడా అలాగనే అడగాలి. అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. తర్వాత చెప్తున్నాడు, నాకు చెవియొగ్గుము, నేను మొరలేడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. నాకు చెవియొగ్గుము, నేను మొరపెట్టినాడు నాకు ఉత్తరమిమ్మో, త్వరపడి ఉత్తరమిమ్ము అంటున్నాడు. త్వరపడి అంటే ఎంత కష్టాలున్నో చూడు. ఆయన భక్తుడు ఎంత కష్టాలున్నాడో. నా చెవియొగ్గుము, నేను మొరలేడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము, త్వరపడి నాకు ఉత్తరం ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే 4 విషయాలు దీంట్లో మనం చూసాం. 5వ వచనం ఏమంటుందంటే, పొగ ఎగిరిపోవున్నట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొగ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లేచిన పొగ ఎటు పోతుందో అర్థం కాదు. అంటే గాలి ఎటుంటే అటు పోతుంది. అట్లా నా ఎముకలు ఏమవుతున్నాయి, నా దినములు తరిగిపోతున్నాయి, నా దినాలు తరిగిపోతున్నాయి. పొగ ఎగిరిపోతున్నట్టుగా నా దినాలు తరిగిపోతున్నాయని చెప్పేసి భక్తుడు దేవుని ప్రార్థిస్తున్నాడు. మరి నువ్వు కూడా ఇలాంటి కష్టాల్లో ఉన్నావేమో, ఇబ్బందులు ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, అయినా భయపడకు. అతని ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. అతని సమస్య నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు నీ సమస్య నుంచి కూడా ఖచ్చితంగా దేవుడు బయట తీసుకొస్తాడు. నమ్ము.
విశ్వసించు, అద్భుతాన్ని చూడగలుగుతావు, ఆశ్చర్యకార్యాన్ని చూడగలుగుతావు. కాబట్టి ఇవన్నీ దేవుడు వాటి నుంచి నీకు విడుదల కలిగించి ఆయన సన్నిధిని, ఆయన తోడుపాటు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఏం చెప్తున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ప్రార్థన దేవుడు వింటున్నాడు. 107వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపిస్తాడు. వాళ్ళకు శ్రమ వచ్చింది, ప్రభువును మొరపెట్టారు. మొరపెడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారిని విడిపించాడు. అక్కడ తుఫాను వస్తున్నప్పుడు తుఫాను ఆపివేశాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో అనేకమైన తుఫాన్లు, అనేకమైన అలలు రేపబడుతున్నాయా? విస్తారమైన గాలులు వస్తున్నాయా? ఇబ్బందులు, ఇరుకులు వస్తున్నాయా? దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటున్నాడు, నిన్ను విడిపిస్తాడు. అంతేకాకుండా దేవుడు అన్ని విషయంలో కృప చూపి నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన చేస్తాడు. 30వ వచనం, వారు సంతోషించిరి, వారు కోరిన రేవును ఆయన వారిని నడిపించాను. ఎంత అద్భుతమైన మాట చూడు. వారు సంతోషించిరి, వారు కోరిన రేవును ఆయన నడిపించాడు. కాబట్టి తుఫాను ఆపివేసిన తర్వాత వారి ప్రయాణం సాగింది కాబట్టి వారి రేవును దేవుడు ఏం చేశాడంటే సంతోషంగా నడిపించాడు. అలనాడు శిష్యులు ఉన్న ఓడలో కూడా తుఫాను వచ్చినప్పుడు దేవుడు గాలిని, తుఫాను గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, వారిని దరికి చేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే. నీ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలు ఉంటున్నప్పుడు నిన్ను చూసి మరిచిపోయే దేవుడు కాదు. నిన్ను పట్టించుకుంటాడు. నీ శ్రమల నుంచి బయటకు తీసుకొచ్చి అద్భుతంగా దీవించి ముందుకు నడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద నీ విశ్వాసం, నమ్మకం ఉంచు, అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్ర. వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీకు వందనాలు. మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి మీరు మహిమ పొందినందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.